హలో ఫోక్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా చెప్పాను కదండి, మేము మామిడి పళ్ళు లేకపోతే పల్లీలు ఇవన్నీ మాకు ఊరు నుంచి వస్తాయని చెప్పి మా ఫస్ట్ పార్సిల్ వచ్చేసిందండి. మా మమ్మీకి మా తోటలో కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోని మామిడికాయలండి. ఇక్కడ నుంచి ఎక్కడ తెచ్చినా వాటికి ఏదో ఒక వంక పెడుతూ ఉంటుంది. ఇవి కూడా చెట్టు నుంచి కోసి కావు వేసి మాకు పంపించారు. ఇంకా మేము వెళ్ళి తెచ్చుకోవడం కానీ, ఇటు మా మావయ్య వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ తీసుకొస్తూ ఉంటారు మాకు పళ్ళన్నీ. ఇప్పుడు వచ్చినవైతే ఇవన్నీ కూడా చెరుకు రసాలండి. రసాలలో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి. చెరుకు రసాలు అంటే తినేటివి, పెద్ద రసాలు, చిన్న రసాలు ఇవన్నీ కూడా పచ్చళ్ళకు పెడతారు. కొత్తపల్లి కొబ్బరి అంటారు, అవన్నీ కూడా పచ్చడికి సంబంధించినవి. ఇవన్నీ మాకు ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పార్సల్ అంతా కూడా చెరుకు రసాలండి. ఆల్మోస్ట్ ఇవి తినేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడే తినేస్తాం ఒక 2-3 కాయలు అన్నా కానీ. మ్యాక్సిమం అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయని పండలేదు అనుకోకండి, అవన్నీ చెరుకు రసాలు అలానే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఈ కాయలు ఏవి కూడా కెమికల్ మందు వేస్తారు కదండి, అవేమీ లేవండి. డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి ఇవి ఇంకొక రోజు ఉంటే చెట్టు నుంచి కింద పడిపోతాయండి. సో మా మావయ్య వాళ్ళకి, మా ఊర్లో వాళ్ళందరికీ ఒక కాయ చూస్తే అది పచ్చిగానే ఉందా లేకపోతే అది దాని యొక్క జాతి ఏంటో కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు. నాకు అంత ఐడియా ఉండదు కానీ వీటిలో అన్నిటిలో బంగినపల్లి రాజాని అయితే మాత్రం తెలుసండి. ఆ ఫ్రూటే వేరు, దాని టేస్టే వేరు. చాలా జాతులు ఉంటాయండి. పంచదార కలితమని, సువర్ణరేఖ, కలెక్టర్ కాయలు, విమాన పసందం, చెరుకు రసాలని, న్యూజిబీడ్ గోవా, నీలంకాయలు, దేశవల్లి కాయలు అంటే చిన్నగా ఉంటాయి కానీ అది కూడా ఫ్రూటే. ఇలా చాలా రకాలు ఉంటాయి. నేను బాగా ఇష్టపడేది బంగినపల్లి మామిడికాయ ఒకటి, ఇంకొకటి ఈ చెరుకు రసాలు ఒకటి, కొబ్బరి మామిడికాయ అంటారండి. అది పచ్చిగా ఉన్నా కూడా చాలా స్వీట్ ఉంటుంది. లైట్గా ఉప్పు కారం వేసుకొని తినేయటమే. ఇవన్నీ మాకు వచ్చిన కాయలు ఈరోజు. ఇలా ఎల్లోయిష్ ఉందంటే ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ అని. ఇది ఇంకొక 1 డే ఆగితే ఇంకా స్వీట్గా ఉంటుంది. బట్ ఇంకా ఏమైనా పండిపోయిన ఉంటే అవి ఇప్పుడు తినేస్తాం. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ పార్సిలే. నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తే బంగినపల్లి ఇప్పుడే రావండి. కొంచెం ఒక్కసారి 2 సార్లు వర్షం పడితే బంగినపల్లి అప్పుడు వస్తాయి. ఇప్పుడే కోసేస్తే అవి మందు పెట్టి కావు వేసి అమ్ముతూ ఉంటారు. అవి అంత హెల్దీ కాదండి. ఇవి కూడా మీకు హెల్దీగా ఉండాలంటే తినేటప్పుడు జస్ట్ వాటర్లో పెట్టుకోండి 10 minutes. ఇవి ఇప్పుడు నేను కోసేవన్నీ కూడా కొంచెం పండినవండి. ఇవి మళ్ళీ రేపటి వరకు అంత బాగోవు. ఇది ఆల్రెడీ కొంచెం పండిపోయింది, పీల్ చేయడానికి రావట్లేదు. డైరెక్ట్గా ఇట్లానే కోసేసుకొని తింటేనే బాగుంటుంది. లోపల పైకి కొంచెం గ్రీనిష్ ఉంది కదా, కానీ లోపల చూడండి చాలా పండు. ఇది చాలా అంటే చాలా తీయగా ఉంటాయి చెరుకు రసాలు. అందుకే కావచ్చు దానికి చెరుకు రసం అంటే అంత తీయగా ఉంటుందని పెట్టుంటారు పేరు. ఇది అసలు కొయ్యటానికి కూడా రావట్లేదండి. ఇది మా మమ్మీయే చేయాలి, నా వల్ల కాదు. నాకు ఈ మ్యాంగోస్ స్మెల్ అంటే చాలా ఇష్టం అండి. చాలా తీయటి వాసన వస్తాయి అసలు. ఈ మ్యాంగోతో కూడా ఒక డిజర్ట్ ఉంటుందండి, అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐడియా ఉండదు. అది కూడా, ఆ రెసిపీ కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సీజన్ అయిపోయేలోపు అది డెఫినెట్గా పోస్ట్ చేస్తానండి. మా మమ్మీ వచ్చే వరకు నేను వెయిట్ చేసేలా లేను, సో నేను తినేస్తాను. చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి ఫ్రూట్. ఇవన్నీ మాకు వెస్ట్ గోదావరి నుంచి వస్తాయండి. మా భీమడోలు, ఏలూరు సైడ్ అన్నమాట మా అమ్మమ్మ గారి ఊరు. అక్కడ మాకు మా మామయ్య వాళ్ళకి చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సీజన్ అంతా మా మమ్మీకి అయితే మ్యాంగోయే ఫ్రూట్ అండి. తింటూనే ఉంటుంది. ఎంత హెల్త్ బాగోకపోయినా మ్యాంగోస్ ఉన్నాయంటే మాత్రం అన్నం తినకుండా కూడా అవే తింటుంది. ఎక్కువ ఓవర్ హీట్ కూడా అండి. మ్యాంగోస్ ఎక్కువ తినొద్దు. డైలీ వన్స్ లేకపోతే 1 or 2 మ్యాక్సిమం, అంతే. హెవీగా కూడా తినొద్దు. ఈ సమ్మర్ ఉన్నంత హారబుల్ సమ్మర్ ఈ చిన్నప్పటి నుంచి నేనైతే ఎప్పుడు చూడలేదండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎండలో వెళ్ళాల్సి ఉంటే ఒక హ్యాండ్ టవల్, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలకి, అతి పెద్ద వాళ్ళకే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. నేనైతే తినేసానండి. మిగతాది వచ్చి మా మమ్మీ కవర్ చేస్తారు. మీరు కూడా మ్యాంగోస్ చూసి పర్చేస్ చేయండి.
మనీ పెట్టి కొనుక్కుంటాం కదా హెల్త్ విషయంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.